హల్లెలూయా. నా దేవుడి దృష్టిలో నేనున్నాను. నేను పిచ్చకడైనా పర్వాలేదు, నేను చిన్న వ్యక్తినైనా పర్వాలేదు, నేను సామాన్యుడైనా పర్వాలేదు, కానీ ఆయన కన్నులు నా మీద ఉన్నాయి, ఆయన సింహాసనం మీద ఉన్నాడు, నేను ఎక్కడున్నా ఆయన కన్నులు నన్ను చూస్తున్నాయి అన్నోడికి ఇంకేమైనా బాధ ఉండొచ్చా? ఇంకేదైనా బాధ అవసరమా? నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే నీవు ఆనందంగా ఈ లోకంలో జీవించగలుగుతావు. నీ సమస్తాన్ని ఆయనకి సమర్పించుకుంటావు. 47వ అధ్యాయంలో చివరి వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి, 8, 9 కూడా చదువుదాం. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనుల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. ఆ మహోన్నతుడైన దేవుడు జనులకు ఇచ్చిన కేడము కాపుదల, దేవుడిచ్చిన కాపుదల కలిగి ఉన్నాడు అన్న సంగతిని మనం గుర్తిస్తున్నాం. ఈ రోజు నుంచి దేవుని యందు ఆనందిస్తాం, నేర్చుకుందాం. దేవుడు చేసిన మేలులకు ఆర్భాటం చేద్దాం. లోక విషయాల కొరకు ఆర్భాటం. చచ్చిపోతే ఒక మనిషి ఆ శవాన్ని ఊరేగించడానికి ఏం ఆర్భాటం చేస్తారు మన దేశంలో? ఏంటంటే అనవసరమైన ఫంక్షన్స్కి ఆర్భాటాలు చేస్తారు, టపాకాయలు పేలుస్తుంటారు, తారాజువులు పంపుతుంటారు, ఏంటంటో ఆర్భాటాలు చేస్తుంటారే. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడు నీవు ఎరిగితే, నీ మీద ఎంత దృష్టి ఉంచున్నాడో నువ్వు ఎరిగితే, నీవు రక్షించబడ్డప్పుడు ఎంత గొప్ప శ్లాఘ్యతను పొందావన్న సంగతి నీవు గుర్తించుకుంటే, నువ్వు ఎక్కడనో ఉన్న వ్యక్తివి దేవుని పరిధిలోనికి వచ్చావు, ఆయన వాగ్దానపు సంతానంలోనికి వచ్చావు, ఆయన వారసుడు అయ్యావన్న గ్రహించుకున్నప్పుడు ఏ తాత్కాలికమైన చులకనైన శ్రమల కొరకు మనం దిగులు పడవలసిన అవసరమో లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు. ఏంటంటే కొంతమందికి ముసలోడిని అయిపోతున్నాను అని దిగులు. వయసు అయిపోయింది అంటారు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన చెన్నైలో. వయసు అయిపోతుందండి, పెళ్లి చేయండి, వయసు అయిపోతుందండి, పిల్లలు పుట్టలేదండి, వయసు అయిపోతుందండి, ఉద్యోగం దొరకలేదండి, వయసు అయిపోతుందండి. వయసు పోతూనే ఉంటుంది, ఆగదు. కానీ మనం అధైర్యపడము. బాహ్యరంగ పురుషుడు బలహీనమవుతున్నప్పటికీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. క్షణమాత్రముండే చులకనైన శ్రమ. ఈ లోకంలో నీకు ఎన్ని పెద్ద శ్రమలు అంటే కూడా అది నరక శ్రమ ముందు చాలా చులకనైన శ్రమ. నీకు ఎన్ని నెలలు శ్రమ పడుతున్నా కూడా అది అగ్ని ఆరని, పురుగు చావని, ఆహారనిశలు అల్లాడే నరక శ్రమతో పోలిస్తే అది చాలా క్షణమాత్రముండే శ్రమ. కాబట్టి చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు బెంబేలు పడిపోక, దిగులు పడిపోక, దేవుడు నీ కొరకు ఏర్పరిచిన స్వాస్థ్యాన్ని, దేవుడు నీ కొరకు ఏర్పరిచిన పరలోక రాజ్యాన్ని, దేవుడు నీకు తోడయుండి తన దృష్టి నీ మీద ఉంచి నడిపించగలిగిన ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటే నీవు ఆనందించగలుగుతావు. ప్రార్థన. తండ్రి, ఒక్కసారి ఈ సమయంలో మమ్మల్ని చూడు నాయన. మేమెవరమయ్యా తండ్రి? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనతో మేము నశించిపోతున్నప్పుడయ్యా మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి రక్తాన్ని చిందించి నీ ప్రాణాన్ని అర్పించి మా పాపానికి విమోచన కార్యాన్ని చేసి ఆధ్యాత్మిక జీవితాన్ని మాకు అనుగ్రహించినావు. ఆధ్యాత్మికమైన విశ్వాసులుగా మమ్మల్ని తీర్చిదిద్దినట్లుగా నీ రక్తములో మమ్మల్ని కడిగి ఉన్నావయ్యా. మేము ఈ లోకానికి చెందిన వారివి కాదని, మేము భూ సంబంధమైన మనుషులం కాదని,
మేము సాతాను సంతానము కాదని గుర్తించి దేవుని బిడ్డలుగా, ఆయన సాక్షులుగా, పరిశుద్ధులుగా, నీకిష్టలుగా బ్రతుకున్నట్లు నీ ఆత్మను మా మీద కుమ్మరించిన ఆయన. ఇది మొదలుకొని నా ప్రభు దృష్టి నా మీద ఉంది, నన్ను విడువని ఎడబాయనన్న ప్రభు నాకు తోడున్నాడు అన్న ధైర్యంతో మా జీవితంలో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.